అయ్యగారండి పాలు. చిచి ఇవాళ ఆదివారం కదా. అయ్యగారండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కిందండి. ఈ ఇంట్లో సండే వస్తే సంథింగ్ స్పెషల్ అండి. వంటల్లో కాదండి, ఇంటి పద్ధతుల్లో. వాళ్ళు వీళ్ళవుతారో, వీళ్ళు వాళ్ళు అవుతారో, ఎవరు ఎవరవుతారో మీరే చూడండి. ఈ చంద్రం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పండి హలో ఎవ్రీబడీ. అటు కాదురా ఇటు. రెడీ 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 దోశ రెడీ. వదిన ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? అదిరిపోయే అల్లం పచ్చడి, నోరూరించి ములక్కడ సాంబార్. మరిది గారు, ఇది తమరు చెప్పక్కర్లేదు. తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం. అనయ్య నాకు నీలా పెళ్లి కానీ ఆ వచ్చే అమ్మాయి దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్లో వడ్డించేస్తానంతే. ఏమంటారు? మరైతే నేనెవరిని? అవును ఎవరు? బ్రదర్ నీ అర్థాంగి పెళ్ళై 3 ఏళ్లైంది. బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా. అనయ్య ఈ చిన్నానికి అన్ని విషయాలు మతిమరుపు గానీ బెడ్రూమ్ లోకి వెళ్తే మాత్రం మామూలుగా. కాస్త ఆగు. నీకు పెళ్లి అయితే గాని బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని. అనయ్య నువ్వు తొందరగా వడ్డీయొచ్చు కదా, నిలబడి చూడపోతే. టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా? ఈరోజు మాకు అసలు విషయం తెలియాలి. ఏంట్రా మీకు వచ్చిన అంత పెద్ద డౌట్? సరే త్వరగా అడగండి, టిఫిన్ చల్లారిపోతుంది. మేము పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాం, సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు. మమ్మీలేమో కళ్ళ మీద కాలేసుకుని డాడీలు లాక్కొచ్చుంటున్నారు. ఎందుకు? డౌట్ క్లియర్ అయ్యే వరకు మీరు ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి. అమ్మో చాలా పెద్ద డౌటే వచ్చిందే. ఓకే ఓకే, ఫ్రీజ్ రిలీజ్ చేయండి చెప్తాం. ఓకే పెద్దనాన్న, మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్. అమ్మయ్యా. నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మీకు స్కూల్ ఉందా? నో, ఈరోజు సండే హాలిడే. ఏం చేస్తారు మీరు ఈ రోజు? హ్యాపీగా ఆడుకుంటాం. ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ లేదు. హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్కరోజైనా సెలవు ఉంది మనకి. మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవు? అవును పాప, మమ్మీలకి ఈ రోజు సెలవు లేదు. అందుకే ఈ ఒక్కరోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారనుకో, మమ్మీలకి దొరుకుతుంది సెలవు. గుడ్ ఐడియా పెద్దనాన్న. సూపర్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎస్
సార్ ఇది మనం కొత్తగా లాంచ్ చేయబోయే చంద్ర టీవీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. ఇవి మనల్ని అప్రోచ్ చేసిన యాడ్ కంపెనీ వివరాలు సార్. సార్ మన ఈ కొత్త ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. వెరీ ప్రౌడ్. సార్ మనం టీవీ మీడియా లేకంటే వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. ఇస్ ఇట్? 280/140. ఏంటి బీపీ ఎంత పెరిగింది? ఆ ధర్మరాజు వాళ్ళు టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట. ఏమిటేమిటి మీతో పోటీయా? ఎంత పెద్ద తోకు. అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు. మీ అనుభవం ఎక్కడా బచ్చగల ఎక్కడ? శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షస గురువు శుక్రాచార్యులు. ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు, సమర్థులు. వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు. అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు. దానికి పద్మ వ్యూహం లాంటి ప్లానేసి కొట్టాలి. దానికి టైం రావాలి. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్. అంతే అనండి. బాబాయ్. ఇదిగో తమ్ముడు. పిల్లలు అందరూ రండి. హరి, నువ్వు కూడా దీపం వెలిగించి నీ మీద మాకున్న ఆశలన్నీ నెరవేరాలని దేవుడికి దండం పెట్టు. రా తీసుకో. తలతో తిన్నాలు నా ఉప్పులే పుచ్చగా నాకు మాటలు లావు. అలలలల చిన్ని మున్ని మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి. కలర్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. త్వరలోనే నీ పెళ్లి జరుగుగాక. ఏంటి ఫిట్టింగ్? చిన్ననే మా తమ్ముడి ఫేస్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా భూదేవి. నా పేరు భూదేవి కాదు, శ్రీదేవి. ఏదో హరి, దేవి. ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా మాట్లాడాలి. వదినా ఈ రోజు నా బర్త్డే స్పెషల్ ఏం చేసావు? కజ్జికాయలు. కజ్జికాయలా? అయితే ఉన్నవి మొత్తం నేను లాగిస్తాను, వస్తాను. హరి, వావ్, వివాహ భోజనంబు వితైన వంటకంబు. ఓ మై గాడ్, ఫుల్ పండగ. ఈ రోజు నీకు కజ్జికాయలు కొట్ట లేదు, మొత్తం నేనే కుడకాయ స్వాగతం చేస్తాను. చాలా ఇష్టమైన కజ్జికాయలు, ప్లీజ్. ఏమ్మా కజ్జికాయలు చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా? అవునన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ఇవ్వన్నయ్య. పెద్దదిన బంగారు చేతులతో చేసిన అన్నయ్య, అమృతంలా ఉంటాయి. ఇవ్వన్నయ్య ఒకటి ప్లీజ్ అన్నయ్య. నో నో. పెద్దనే నువ్వన్నా చెప్పన్నయ్య. అసలు ఆ కజ్జికాయలు ఎత్తుకెళ్ళమని ప్లాన్ ఇచ్చిందేనేనరా? ఇప్పుడు ఇమ్మని ఎలా చెప్పను? ఓకే, నీకు కజ్జికాయలేగా కావాల్సింది. అవునదినా. నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీకు కావాల్సింది నీకేమని చెప్తాను. అడగండి, చెప్పేస్తాను. వెరీ గుడ్. చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరిశ్చంద్రుడు. అన్న మాట పైన నిలబడతాడు. అడిగేసే వదినా, అడిగేసే. ఓకే, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా, పెళ్లి వద్దని ఎందుకంటున్నావో చెప్పు. అది తర్వాత చెప్తాను కదా. త్వరగా చెప్పరా. ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో డోలు మోగిపోతోంది. నాకు కూడా అన్నయ్య. నీ కడుపున పడతా. చెప్పాలి. ఆగండి. వీడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఎందుకు వద్దన్నాడు మర్చిపోయి ఉంటాడు పాపం. మర్చిపోయేది మీరు బాబు, నేను కాదు. మరైతే ఎందుకు చెప్పవయ్యా బాబు. ఈ రోజు కనుక చెప్పకపోతే ఎవ్వరం ఏమీ తినం. చెప్పేదాకా అందరం నిరాహార దీక్ష చేస్తాం. నయ్యా, ఆ కజ్జికాయలన్నీ ఆయనకి ఇచ్చేసాయి, మొత్తం తినేస్తాడు. మనం ఉపవాసం ఉందాం. అంత మాట అనొద్దుదినా. మరైతే పెళ్ళెందుకు వద్దంటున్నావు చెప్పరా. ఆప్యాయతలతో, అనురాగాలతో, ఆనందాలతో, నవ్వులతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, నా పెళ్లితో అవన్నీ దూరం కాకూడదని. అంటే నా పెళ్ళై కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే మనందరికీ మనశ్శాంతి లేకుండా పోతుందంటానే. కష్టాలు, కన్నీళ్లు ఆ అమ్మాయితో పాటే కాపురానికి వచ్చేస్తాయట.
మనందరూ దూరం అయిపోతా ఉంటానయ్య. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఉండలేనన్నయ్య. పిల్లల్ని వదిలిని మిమ్మల్ని అందరినీ వదిలి నేను భరించలేనన్నయ్య. అందుకే నాకు ఈ పెళ్ళక్కర్లేదు. ఇదంతా ఎవరు చెప్పారా నీకు? జ్యోతిష్కుడనయ్య. జ్యోతిష్యుడా? భూకంపం వస్తే పడిపోతుందేమోనని భయపడి ఇల్లు కట్టుకోవడం మానేస్తావా? ఆడకూతురు ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవే వచ్చిందని మురిసిపోయే వంశం రా మనది. ఎవరో వచ్చి విడగొడితే విడిపోయేంత పెళసైన వంశం కాదు ఈ చంద్రవంశం. ఈ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అలాగే అన్నయ్య.